అవ్వ ఆ పండు తినాలి అని చెప్పి ఎంతో కొంత శోధించబడుతున్నప్పుడు అవ్వ దగ్గరకు సాతాను వచ్చి ఒక మాట అన్నాడు, ఆ పండు తింటే ఏమవుతుంది, దేవుడు చెప్పాడు మేము చచ్చిపోతామని చెప్పి. అప్పుడు సాతాను అన్నాడు, చావనే చావదు, అది ఒట్టి అబద్ధం, నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవదూత వలె అయిపోతావు. అబద్ధం. ఆ అబద్ధాన్ని హవ్వ నమ్మేసింది, ఆ పండు తినేసింది. దేవుడు ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 17వ వచనం, అయితే మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు, నరునికి ఆజ్ఞాపించాను. చస్తావు ఆ పండు తింటే, దేవుని ఆజ్ఞ, చావనే చావవు. సైతాన్ యొక్క అబద్ధం. హవ్వ సైతాను మాట నమ్మేసింది, పండు తినేసింది. వాస్తవంగా ఏం జరగాలి? హవ్వ చచ్చిపోవాలి. చచ్చిపోలేదుగా. వారం అయింది, చావలేదుగా. నెల అయ్యింది, చావలేదుగా. సంవత్సరం అయ్యింది, చావలేదుగా. 100 సంవత్సరాలు అయినాయి, చావలేదుగా. 500 సంవత్సరాలు అయినాయి, చావలేదుగా. ఎన్నెన్నిసార్లు సాతాను వచ్చి హవ్వతో చెప్పాగా, నువ్వు చావనే చావని. అర్థమైందా నీకు? అర్థమవుతుంది. ఏమర్థమైంది? నువ్వే కరెక్ట్, దేవుడే తప్పు. ఎలా చెప్పగలవు? 500 years అయింది, నేను చావాలా? అర్థమవుతుందా? సాతాను యొక్క అబద్ధం సుమారు 900 సంవత్సరాలు నిజముగానే కనిపించిందండి. కానీ దేవుడు అన్ని 100 సంవత్సరాలు వారికి ఆయుష్ ఇచ్చిన కారణం తెలుసా? తమ తప్పును ఒప్పుకొని తన కనికరము పొందుకుంటారేమో అని దేవుడు అవకాశం ఇచ్చాడండి. అవకాశాన్ని వాడు సద్వినియోగపరచుకోలేదండి. సహోదరి సహోదరుడా, పాపమునకు వచ్చు జీతము మరణం అనగా నువ్వు నేను మనము చేసిన పాపానికి శిక్ష మరణం అనగా నువ్వు పాపము చేసిన వెంటనే చావాల్సిందే. కానీ చావకుండా ఈరోజు బతుకున్నావంటే దేవుడు అబద్ధికుడు అనుకుంటున్నావా? కాదయ్యా, దేవుడు నీ పట్ల జాలి పడుతున్నాడు. పాపము చేసిన మరుక్షణమే నిన్ను చంపేస్తే తిన్నగా నరకంలో కూలిపోతావు, కాలిపోతావని దేవుడు కనికరం చూపిస్తూ ఎదురు చూస్తున్నాడు, నువ్వు మార్పు చెందాలి అని. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నేను తప్పు చేసినా, పాపం చేసినా, బేషుగ్గా ఉన్నాను, తప్పు చేసినా, పాపష్టి పనులు చేసినా, వ్యభిచారం చేసినా, ఏ రోగం రావటంలా, తాగి తందనాలాడినా, నేను బలంగానే ఉంటున్నా, ఎన్ని అక్రమాలు చేసినా, అక్రమముగా సంపాదించిన లంచాలు పుచ్చుకున్నా, ఈరోజు నేను ధనవంతుడిగానే చలామణి అయిపోతున్నాను, ఆరోగ్యం బాగుంది, అంతా బాగుంది, అందంగా ఉన్నాను, ఇంకేం తక్కువ అని అనుకుంటూ ఒకవేళ ముందుకు సాగుతున్నావేమో, ఏ రోగము లేకుండా, ఏ ప్రమాదం రాకుండా నువ్వు ముందుకు సాగుతుంటే నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చేసిన పాపాలన్నీ దేవుడు చూసి పోనేలే అనుకుంటున్నాడని నువ్వు అనుకుంటున్నావు. లేదయ్యా, ఆయన పోనీలే అనుకోవటం లేదయ్యా, నువ్వు పోతావురా అంటున్నాడయ్యా. నువ్వు పోకమునుపే నా క్షమాపణ పొందుకోరా, నీకోసం అగ్నిగంధకాలు కాచుకొని కూర్చున్నాయిరా. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అంటే కారణం తెలుసా? నీ పట్ల జాలి పడుతున్నాడనే సత్యము మర్చిపోద్దండి.